హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో 2024 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అటెండ్ అయితే అవ్వవచ్చు అనమాట ఈ ఇంటర్వ్యూకి సంబంధించి. సో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, కోయంబత్తూర్, సో మల్టిపుల్ లొకేషన్స్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాలరీ రేంజ్ చూసుకున్నట్లయితే 4 LPA నుంచి 6.75 LPA వరకు మీకు శాలరీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే అండర్స్టాండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, రైజ్ క్లారిఫికేషన్, క్రియేట్స్ డాక్యుమెంట్స్, డెవలప్మెంట్, మెయింటైన్, టెస్ట్, డీబగ్ అండ్ సో డీబగింగ్ స్కిల్స్తో పాటుగా అంతేకాకుండా టెస్టింగ్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ సంబంధించి కూడా మీకు బాగా స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ స్కిల్స్, సో కోడింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా టెక్నికల్ స్కిల్స్ అయితే బాగా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే 2024 బ్యాచ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే BE BTech వాళ్ళు, MTech వాళ్ళు, ఏ స్ట్రీమ్ అయినా సరే మీరు ఈ జాబ్స్కి అయితే ఈ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వవచ్చు. సో స్టూడెంట్ షుడ్ పాసెస్ కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ విత్ మినిమం 60% అయితే ఉండాలన్నమాట. అకాడమిక్ రికార్డ్స్ 10th కానీ, ఇంటర్లో కానీ, డిప్లొమాలో కానీ, ఏదైనా గ్రాడ్యుయేషన్లో కానీ కంపల్సరీ మీకు 60% కంపల్సరీ అయితే ఉండాలని కూడా ఆ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మీరు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రెజ్యూమ్ అటాచ్డ్ విత్ అట్లీస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సో కంపల్సరీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఇండస్ట్రీ అక్రిడియేట్ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ టు బి అప్లోడెడ్ మ్యాండేటరీ, సో ఇండస్ట్రీ అక్రిడియేట్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ ఉంటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి కార్డ్, సో ఐడి కార్డ్స్తో పాటుగా అకాడమిక్ డాక్యుమెంట్స్తో పాటుగా మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్ కానీ, కాలేజ్ ఐడికి సంబంధించి కానీ, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ వీటితో పాటు మీరు కంపల్సరీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అటాచ్ డాక్యుమెంట్స్ కింద ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్స్ క్లియర్గా అటాచ్ చేసి ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి కంపల్సరీ. సో BE BTech వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.